హాయ్ హలో వెల్కమ్ టు జెర్నాలజీ ఛానల్. ఇవాళ ఇంకొక రెసిపీని నేను ప్రిపేర్ చేస్తున్నానండి. అది వచ్చేసి రాగి జావా. రాగి జావా అనేది పిల్లలకి పెద్దలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి తీసుకోవడం వల్ల. అండ్ ఆఫ్టర్ 7 months నుంచి రాగి జావా పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. అండ్ డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది, అందుకని రాగి జావా పెడతారు. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇష్టం లేని పిల్లలు కూడా రాగి జావా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు పోసి పొయ్యి మీద పెట్టానండి. నెక్స్ట్ వేరే బౌల్లో కొంచెం బెల్లం తురుముకున్నానండి. తర్వాత రాగి పిండి వేసి ఉండలు లేకుండా కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనం రాగి జావ అనేది ఉండలు లేకుండా బాగా వస్తుంది. అందుకని కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఓకేనా? కలుపుకున్న తర్వాత పాలు అనేవి కొంచెం పొంగు రావాలండి. పొంగు వచ్చిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని దాంట్లో వేయాలండి. చూశారు కదా, పాలు పొంగు వస్తున్నాయి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుకున్న రాగి జావని దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అలా అయితే బాగుంటుంది. ఓకేనా? ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. పెద్దవాళ్ళు అయితే ఇంకొన్ని పాలు పోసుకొని మనం లిక్విడ్ లాగా చేసుకొని తీసుకోవచ్చండి. హెల్దీ అండ్ ఎనర్జెటిక్ కూడా, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఇలా చేయడం వల్ల. చూశారు కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఇలా తిక్కీగా వచ్చేటట్టు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ వండుకోవాలండి. ఇలా వండుకుంటే తిక్కీగా బాగుంటుంది పిల్లలకి తినిపించడానికి కూడా. ఓకేనా? చూశారుగా ఎలా ఉందో. దీన్ని బౌల్లో తీసుకొని చల్లబెట్టుకొని పిల్లలకి, చిన్నపిల్లలకి ఆఫ్టర్ 7 months నుంచి ఇవ్వచ్చండి. ఇలా చేస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఓకేనా? మా పాపకు కూడా నేను ఇదే ఎక్కువ ఇస్తానండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.